సందర్భం. రామ్మోహన్ చౌదరికి టికెట్ ఇచ్చిన పక్షంలో మీ వర్గం అంతా అయితే మీరు మీ కుమారులు మీ వర్గం సపోర్ట్ చేస్తారు. ఎవరైనా తప్పకుండా చేయాల్సింది ఎవరైనా కానీ పార్టీ అయినా కూడా చేయాలి కదా, ధర్మం కదా. అట్లా అనుకుంటే వాళ్ళు 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? నియోజకవర్గ సమస్యలే కాదు, పార్టీ యొక్క వైఫల్యాలు కూడా చాలా ఉన్నాయంటారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చి రైన్ గన్ల ద్వారా నీటి తడులు అందిస్తామన్నారు. అంటే చివరి నిమిషంలో నీటి తడులు అందించడం వల్ల వేరుశనగ పంట కనీసం పశుగ్రాసానికి కూడా తరం కాకుండా పోయింది. రైతులంతా ఆవేశంగా ఉన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. మహిళా సంఘాలన్నీ కూడా ఆవేశంగా. దీనికి తోడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ కూడా ఇచ్చారు. అంటే ఎస్సీలోనే మాలలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ రైతులకు ఏం సమాధానం చెప్తారు? ఎలా ముందుకు వెళ్తారు? మాకు మాలలు లేరు నంబర్ 1. రెండోది చంద్రబాబు నాయుడు ప్రయత్నం అది అప్పుడు కరెక్టే అప్పుడు పరిస్థితుల్లో. కాకపోతే ఇంత ప్రకృతి మోసం చేస్తుందని చంద్రబాబు నాయుడికే కదా, మాకు కూడా లేదు. కారణం ఏమంటే జనరల్గా లాస్ట్ వాన్లో వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడైనా కానీ అది ఎందుకో ఈసారి ప్రకృతి మాకు పూర్తిగా శాపం అనుకోండి అటువంటి పరిస్థితి అయింది. అది కొంచెం కోపం ఉండొచ్చు కానీ రుణమాఫీ ఇంతకంటే ఛాలెంజ్ చేస్తామండి. రుణమాఫీ కానోళ్ళు ఛాలెంజ్ చేస్తాం రమ్మని. మన నియోజకవర్గంలో రుణమాఫీ కానోళ్ళు అర్హత ఉండి రుణమాఫీ కానోళ్ళు, అర్హత లేకుండా ప్రతి ఒక్కరు ఒకే ఇంట్లో 2 కావాలా 3 కావాలా 4 కావాలా అనేవాళ్ళు కాదు. కానీ అర్హత ఉండి రుణమాఫీ కానోళ్ళు ఎవరివన్నా కానీ తీసుకుని పోయి కుటుంబరావు గారి దగ్గర తీసుకుని పోయి సమస్యని ఖచ్చితంగా విన్నవించి దాదాపు 500 దాకా 400-500 దాకా పోయి ఏవైతే రాలేదో ప్రతి ఊర్లోనే మా ఆఫీస్లో ఒకటి రుణమాఫీ ఒకటి పెట్టి దాంట్లో ఎవరైతే మేము రాలేదో మేము తెచ్చేయండి అని చెప్పి ఒక సెల్ పెట్టాం, తీసుకుని పోయి చేయించుకొచ్చాం. రుణమాఫీ అనేది అందరికీ అయిపోయింది. పశుగ్రాసానికి రాలేదు, అందరికీ ఇది ఉంది. దానికోసం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను కొద్దిగానే ఆదుకోండి అని చెప్పేసి, గ్రాసం సరఫరా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ప్రకృతి వైపరీత్యం అని అనుకుంటారు కానీ ప్రజలు తెలుగుదేశం పార్టీ వల్ల నీళ్ళే లేకున్నాడు చంద్రబాబు నాయుడు అయితేనే చేస్తారు, లేకపోతే ఇంకా ప్రపంచం నుంచి ఎవరైనా ఈ అవాకుల జవాబులు రఘువీర్ రెడ్డి జగన్ లాంటి వాళ్ళని ఏం చేస్తారు? నీళ్ళు ప్రకృతి కరుణిస్తే ఏదైనా సాధ్యపడుతుంది. ప్రకృతి కరుణించకపోతే ఈరోజు తుంగభద్ర ఏం చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు వచ్చి మాయ మంత్రాలు చేసి చేయలేడు కదా. ఉన్న వాటర్ని తీసుకుంటావాళ్ళ ఇంకెక్కడ నది అనుసంధానం చేసి వాటికి కృష్ణా డెల్టా అంతా బతికించాడు. దాన్ని కూడా ఏదైనా అనుసంధానం చేసి బతికించాలనే తపన పడుతున్నాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కూడా గుర్తిస్తున్నారు ప్రజలందరూ. మీడియా వచ్చింది, అందరూ చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. వర్షం రాకపోతే ఏం చేస్తాడు? అందరికీ ఏదో రకంగా సహాయపడాలా, ఇంకా నీళ్ళకి ఏదైనా నదురానుసంధానం చేయాలా, ఇలాంటి బృహత్కరమైన ఆలోచన ఎవరైనా చేశారండి? పెన్నాన్ని కలపాలని చూస్తున్నాడు ఆయన కలిపితే భగీరథుడు అంటారు. కానీ ఇలాంటి కరువులు ఎన్ని వచ్చినా ప్రకృతి సహకరించకపోయినా ఏదో ఒకటి చేయొచ్చు. ఇవి చేసిన ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు పెద్దగా చొరవ చూపలేదు, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు అనేది ఒక అపవాదం ఉంది. కాపులను బీసీలలో చేరుస్తానంటూ ఇంతవరకు కూడా చేర్చలేదు. ఏమండి, ముస్లింలని గత రాజశేఖర రెడ్డి ముస్లింలను బీసీని చేస్తానని చెప్పా, ఏమైంది? కాదండి, ఆ రోజు రాసే తర్వాత మధ్యలో పోయిందండి, కోర్టు చేశారు, మళ్ళీ పోయి అంతే ఏమైందండి? దానిలో విద్యా ఉపాధి అవకాశంలో ఈ రోజు బీసీ మైనార్టీస్ కొన్ని వాళ్ళని ముస్లింస్లోనే కొన్ని వర్గాలకు సంబంధించి బీసీ వర్గంగా విభజించి ఈ రోజు విద్యా ఉపాధి అవకాశాలు అది అమలవుతోంది. ప్రస్తుతం ఇది ఇప్పుడు లైవ్ లో ఉంది, అది ముస్లిం ఉందండి. కానీ ఫస్ట్ లో మళ్ళీ మధ్యలో ఒకసారి హైకోర్టు ఏం డెసిషన్ ఇచ్చిందండి? చల్లదు అని ఇచ్చింది. చల్లదన్న తర్వాత మళ్ళీ కొత్తగా చేశారు. ఈ రోజు మన పర్సెంటేజ్ రిజర్వేషన్ పర్సెంటేజ్ లో భాగంగా ఒకేసారి కమిషన్ ఏర్పాటు చేసి ఒకేసారి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చేయాలి. కానీ ఏదైనా సిస్టమేటిక్గా చేయకుండా ఏదో గుడ్డిగా ఎద్దునిందంటే ఘాటి కట్టేయండి అనే రకంగా మాట్లాడి చేసేదానికి కాదు కదా. మళ్ళీ మిగతా కులాలు ఇప్పుడు అందరూ అవేర్, అందరూ ఒక కమిషన్ ఏర్పాటు చేయకుండా దానికి ఒక వ్యవస్థ, దానికి అన్నీ ఉంటాయండి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు వాళ్ళని చేస్తాడు. అలాగే మీరు ఇంకొకటి అడిగారు, ఇప్పుడు ఏమి ఉపాధి అవకాశాలు ఇవన్నిటికీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి దాదాపు 1000 కోట్లతో నిధులు ఏర్పాటు చేసి వేరే రాష్ట్రంలో వేరే నియోజకవర్గాలు కాదండి, మా నియోజకవర్గంలో ఉన్న కాపులకు ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబము లబ్ధి పడుతుందండి. ప్రతి కుటుంబము లబ్ధి పడుతుంది. 6000 ఓట్లు ఉన్నాయని మా నియోజకవర్గంలో కాపుల ఓట్లు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళు కేటాయించిన ఫండ్స్తో ప్రతి కుటుంబానికి ₹1,00,000 దాకా లోన్లు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకి సహకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన జనసేన పార్టీ కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచే పోటీకి దిగే అవకాశం కూడా ఉంది. ఆ ఇంపాక్ట్ కళ్యాణ్ దుర్గంపై ఎలా ఉంటుందంటారు? అంతా మా వెంట ఉన్నారు, మేము వాళ్ళందరికీ చేశాము. పవన్ కళ్యాణ్ మంది ఉన్నారు మీరు అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ నిలబడితే ఆ 6000 ఓట్లు ఏమవుతాయి? ఎక్కడికి పోవండి, ఖచ్చితంగా తెలుగుదేశంలోనే ఉంటాయి. ఆ రోజు చిరంజీవి నిలబడ్డాడు. చిరంజీవి కానీ కాపు సామాజిక ఏమయ్యండి? కులాన్ని చూసి ఓట్లు వేయరండి ఎవరు కూడా. కులాన్ని చూసి ఓట్లు వేసే పరిస్థితి మరి అంతా వేరే వాళ్ళే ఉండాల్సిందే, కానీ అందరూ కాలేరు కదా. నాయకత్వాన్ని చూసి ఓటేస్తారండి ఎవరైనా కానీ.
నాయకత్వం చూసి ఓటేస్తారు కానీ కులాన్ని చూసి ఓటేసే కాలం లేదండి ఇప్పుడు భవిష్యత్తులో కానీ ఉండదండి. ఆ కులము ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదండి. నేను ఎమ్మెల్యే ఉన్న మనవంతరాయ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.